మనం ఈ భూమి మీద పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా తెలిసి తెలియకుండా అనేక రకాల తప్పులు పాపాలు చేస్తూ ఉంటాం. వీటికి మన రాజ్యాంగం ప్రకారం కొన్ని రకాల శిక్షలు ఉన్నాయి. ఈ ఐపీసీ సెక్షన్స్, ఇప్పుడు ఐపీ సెక్షన్స్ని కూడా బాగా మార్చేశారు. సో ఏదైనా కానీ భారత రాజ్యాంగం ప్రకారం, చట్టాల ప్రకారం మనకి రకరకాల శిక్షలు ఉంటాయి. ఏదో పోక్సో చట్టం ప్రకారం అని చెప్పి, ఇంకో చట్టం ప్రకారం అని చెప్పి, ఇంకో చట్టం ప్రకారం అని చెప్పి, అంటే ఎవరైనా రేపులు చేసిన వాళ్ళకి పోక్సో చట్టం ప్రకారం శిక్షలు. అలాగే ఏదైనా దొంగతనం చేసిన వాడికి అలా దానికి సంబంధించిన శిక్షలు, ఏదో 3 నెలల 6 నెలల వాళ్ళు చేసిన దొంగతనాన్ని బట్టి శిక్షలు. ఏదైనా హత్యానేరం చేశాడా, జీవితకాల శిక్ష, లేదా ఇంకా మరీ క్రూరంగా చంపేస్తే కనుక మరణశిక్ష. ఇట్లా రకరకాలు, ఒక్కొక్క దాని స్టేజ్ని బట్టి. ఏదైనా ఆర్థిక నేరాలు చేస్తే కొన్నిట్లో 2 సంవత్సరాలు, కొన్నిట్లో 5 సంవత్సరాలు, కొన్నిట్లో 7 సంవత్సరాలు, జడ్జిని బట్టి, కోర్టుని బట్టి మనకి మారుతూ ఉంటాయి, శిక్షలు మారుతూ ఉంటాయి. ఇక్కడ మనకి పడే ఈ శిక్షలు మాత్రమే కాకుండా మనం ఈ చట్టాల నుంచి తప్పించుకున్నా, అంటే ఈ చట్టాలకి ఎవరికి తెలియకుండా, పోలీసుల దాకా కూడా వెళ్లకుండా, పోలీసులకే తెలియకుండా మనం రకరకాల పాపాలు చేస్తూ ఉంటాం. వాటికి ఇక్కడ మనం తప్పించుకున్నా కానీ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మాత్రం శిక్షలు తప్పవు. ఇక్కడ మనకైతే కోర్టుకి వెళ్ళొచ్చు, కోర్టుకి వెళ్ళిన తర్వాత అప్పీల్ చేసుకోవచ్చు, బెయిల్ తెచ్చుకోవచ్చు, శిక్ష కింద కోర్టులో శిక్ష ఎక్కువ పడితే పై కోర్టుకి వెళ్ళి కొంచెం శిక్ష తగ్గించుకునేలాగా చేసుకోవచ్చు. మళ్ళా కోర్టుకి మా వేసే శిక్షలు కూడా మారుతూ ఉంటాయి. ఆ జడ్జి బుద్ధిని బట్టి రకరకాలుగా శిక్షలు మారిపోతూ ఉంటాయి. కొన్ని ఏమో శిక్షలు క్యాన్సిలే చేసేస్తుంటారు. ఏదైనా సరైన మనకి సాక్ష్యాధారాలు లేవని చెప్పి కేసునే కొట్టేస్తారు. ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇక్కడైతే మనకి కేసుకి సాక్ష్యాధారాలు కావాలి, లాయర్లు కావాలి, ఇవన్నీ కావాలి. కానీ అక్కడ వేసే శిక్షలకి ఆల్రెడీ రికార్డ్ అయిపోతుంది. ఇక్కడ మనం పాపం చెయ్యంగానే వెంటనే చిత్రగుప్తుడి చిట్టాలో రిజిస్టర్ అయిపోతుంది. ఆ పైకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా లాయర్లు లేదు, వాదించుకోవడం లేదు, బెయిల్ తెచ్చుకోవడం లేదు, కొంచెం శిక్ష తగ్గించమంటానికి లేదు, కోర్టుకి జడ్జికి శిక్షలు మారిపోవడాలు లేవు. ఒకటే శిక్ష అందరికీ. ఒక తప్పు, పలానా తప్పు, దానికి ఈ శిక్ష అని ఉంటే యాజ్ ఇట్ ఈజ్గా ఆ శిక్ష పడిపోతుంది. అంతే. అక్కడ వాదించుకోవడాలు ఏమి ఉండవు. అయ్యా నేను అలా చేయలేదు, ఇలా చేయలేదు, నేను వాదించుకుంటానండి, సినిమాల్లో లాగా నా కేసు నేనే వాదించుకుంటానండి, లేదంటే నాకు లాయర్ని పెట్టుకుంటానండి, సుప్రీంకోర్టు లాయర్ని తీసుకొచ్చి పెట్టుకుంటానండి, ఇవన్నీ ఏమీ కుదరవు. సో అక్కడ డైరెక్ట్గా వెళ్ళడం, ఈ పలానా పాపం చేశాడు అనగానే ఓకే ఈ శిక్ష వెళ్ళిపోండి, ఈ శిక్ష వేసేసేయండి అని చెప్పాడు. అంతే. ఇంక వాదనలకు అవకాశమే లేదు. సో అట్లా యమలోకంలో చాలా శిక్షలు ఉన్నాయి. అంటే దాదాపుగా 21 రకాల నరకాలు, అంటే 21 రకాల పాపాలకి 21 రకాల నరకాల్లో 21 రకాల శిక్షలు ఉన్నాయి. ఆ 21 రకాల నరకాలేంటి, ఆ 21 రకాల పాపాలేంటి, ఆ 21 రకాల శిక్షలేంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. తెలుసుకుంటే మనం చెప్పాను కదా, ఇక్కడ ఎవరికన్నా కళ్ళు కప్పచ్చు కానీ భగవంతుడి కళ్ళు కప్పే అవకాశం లేదు. కాబట్టి ఆ శిక్షల గురించి కనీసం తెలుసుకుంటే అమ్మో ఇక్కడైతే తప్పించుకోవచ్చు కానీ అక్కడ ఏమాత్రం తప్పించుకోవడానికి అవకాశం లేదు అని మనకు తెలిస్తే కొంచెం జాగ్రత్త పడతామేమో, ఇక ముందైనా అట్లాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడతామేమో అని చెప్పి ఒక ఆశతోటి ఇప్పుడు ఆ శిక్షలు ఏంటనేది మనం తెలుసుకుందాం. ఇవి గరుడ పురాణంలో స్పష్టంగా రాసి ఉన్నాయి. గరుడ పురాణం అంటే స్వయంగా భగవంతుడు విష్ణుమూర్తి గరుత్మంతుడికి చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా. అందువల్ల ఇటు నుంచి అటు ఒక చుక్క, ఒక అక్షరం కూడా అటు ఇటు మార్చడానికి కూడా అవకాశం లేదు. యమలోకంలో ఆ శిక్షలు ఇటు నుంచి అటు కొంచెం కూడా మార్చే అవకాశం కూడా లేదు.
ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. మొట్టమొదటి నరకం తామిశ్ర నరకం. అంటే ఈ తామిశ్ర నరకంలో పరస్త్రీని కానీ, పరధనాన్ని కానీ, పర సంతానాన్ని కానీ అపహరిస్తే, అంటే మన భార్య కాని వాళ్ళని ఎవరన్నా మనం అపహరించి తీసుకుపోవడం కానీ, లేదంటే పక్క వాళ్ళ డబ్బుల్ని కొట్టేయడం కానీ, లేదంటే పక్క వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుపోవడం కానీ ఈ మధ్య చాలా చూస్తున్నాం మనం. తిరుమలలో అందరూ యాత్రికులు పడుకుని ఉండగా ఆ పిల్లల్ని పట్టుకుని ఎత్తుకుపోయేవాళ్ళు. ఇట్లా అంటే మన పిల్లలు కాని పక్క వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుపోవడాలు, ఇలాంటివన్నీ చేసేవాళ్ళని. పక్కవాడి భార్యని ఎత్తుకొచ్చేసేవాడిని, ఏదో మరి మభ్యపెట్టో మాయ చేసో ఎత్తుకొచ్చేసేవాళ్ళని. అలాగే పక్కవాడి డబ్బు ఏదో రకంగా లాక్కునేవాడిని. ఇలాంటి వాటినన్నిటినీ చేసేవాళ్ళని ఈ తామిశ్ర నరకానికి తీసుకెళ్తారు. ఇక్కడ ఏం చేస్తారయ్యా అంటే ఒక చీకటి నూతిలో పారేస్తారు. డైరెక్ట్గా తీసుకెళ్ళి ఒక చీకటి నూతిలో పారేసి కర్రలతో విపరీతంగా కొడతారు. ఎవరు కొడుతున్నారో తెలియదు, చీకట్లో పారేస్తారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏమండి అక్కడ ఎలా కొడతారండి, మనకి ఇక్కడ శరీరాన్ని మనం ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాం కదా, ఇంకా మళ్ళీ అక్కడ ఎట్ట కొడతారు, మనకి దెబ్బలు ఎట్ట తగులుతాయి అంటే, మనం ఇక్కడ ఈ శరీరాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళినా కూడా అక్కడ మనకు శరీరాన్ని ఇస్తారు. ఆ శరీరానికి ఈ దెబ్బలన్నీ తగులుతాయి, దెబ్బలు తగులుతాయి, నొప్పి తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి. సో ఆ శరీరంతో మనం అక్కడ శిక్షలు అనుభవిస్తాం. ఆ శరీరం కేవలం శిక్షలు అనుభవించడానికి మాత్రమే ఆ శరీరం. ఆ శరీరాన్ని, అట్లాంటి శరీరాన్ని మనకిస్తారు. ఆ శరీరంతో మనం శిక్షలన్నీ అనుభవించాల్సి వస్తుంది. సో ఇట్లాంటివన్నీ చేసే వాళ్ళకి తామిశ్ర నరకంలో ఒక నూతిలో పడేసి, చీకటిగా ఉంటుంది నొయ్యి, మళ్ళా నూతిలో పడేస్తే అక్కడి నుంచి కర్రలు పెట్టి కొడుతూ ఉంటాడు. ఎవరు కొడుతున్నారో తెలియదు, ఎటు నుంచి కొడుతున్నారో తెలియదు, కానీ మనం చేసిన పాపాలను చెప్పి చెప్పి కొడుతుంటారు. పాపం మాత్రం చెప్తారు, ఎరా అప్పుడు పలానా అమ్మాయిని నువ్వు లేపుకొచ్చావు కదా, పక్కవాడి పిల్లని లేపుకొచ్చావు కదా అని చెప్పి కొడతారు. అలాగే ఆ రోజు పక్కవాడి మీ ఫ్రెండ్ది లేదా ఆ పక్కింటోడితో డబ్బులు వాడు చూడకుండా తీసుకొచ్చావు కదా అని చెప్పి కొడతారు. అలాగా ఆ పక్కింటి వాళ్ళ పిల్లాడిని నువ్వు ఎత్తుకొచ్చావు కదా అట్లా చెప్పి, అవన్నీ చెప్పి మనం చేసిన పాపాన్ని చెప్పి కొడుతుంటారు అన్నమాట. ఎవరు కొడుతున్నారో తెలియదు, ఎటు నుంచి కొడుతున్నారో తెలియదు, కొడుతుంటారు. తర్వాత రెండో రకం నరకం అంధతామిశ్రం. ఇది స్త్రీల ధనాన్ని అపహరించిన, స్త్రీలని హత్య చేసిన ఈ అంధతామిశ్ర నరకానికి తీసుకెళ్తారు. అంటే స్త్రీలను ఈజీ కదా, ఈజీ టార్గెట్. ఆడవాళ్ళు అంటే వాళ్ళు మన ఎదురు తిరగలేరు కాబట్టి వాళ్ళని ఏం చేసినా చెల్లుతుందని చెప్పి ఆ స్త్రీల యొక్క డబ్బుని అపహరించినా కూడా, లేదంటే వాళ్ళని హత్య చేసిన, ఆ డబ్బుల కోసం హత్య చేయడం కానీ, లేదా ఏ కారణంగా అయినా సరే స్త్రీలని హత్య చేసిన వాళ్ళు బలహీనులు, అలాంటి బలహీనులైన వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ ధనాన్ని అపహరించినా, వాళ్ళని హత్య చేసినా కూడా ఈ అంధతామిశ్ర నరకానికి తీసుకెళ్తారు. ఇక్కడ వాళ్ళని చీకటిగా ఉన్న అడవిలోకి తీసుకెళ్ళి గ్రద్ద ముక్కులతోటి పొడిపిస్తారు. అంటే ఎవరినైనా సరే ఆడవాళ్ళ జోలికి వెళ్తే గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే ఆడవాళ్ళ జోలికి వెళ్తే రేపు పొద్దున ఇక్కడ ఈ పోలీసులకి తెలియకపోవచ్చు విషయం, కానీ అక్కడ చెప్పాను కదా అన్నీ రిజిస్టర్ అయిపోతాయి. అక్కడ ఇంకా వాదోపవాదాలకు తావే లేదు. పలానా తప్పు చేశాడు, వీడిని శిక్ష అంతే. వీడు ఆడవాళ్ళ డబ్బులు కొట్టేశాడా, లేదా ఒక అమ్మాయిని చంపేశాడా, ఇమ్మీడియట్గా తీసుకెళ్ళండి ఆ చీకటి అడవిలోకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వేల లక్షల గద్దలు ఉంటాయి. ఆ గద్దలు ముక్కుతోటి పొడిచి చంపుతూ ఉంటాయి. కానీ ప్రాణం పోదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ నరకానికి వెళ్ళినా, ఏ శిక్ష చేసినా కూడా ప్రాణం మాత్రం పోదు. ప్రాణం పోయినంత పని అవుతుంది తప్ప ప్రాణం పోదు. ఒకవేళ ప్రాణం పోతే మళ్ళీ ప్రాణం పోసి మళ్ళీ ఆ శిక్షను కంటిన్యూ చేస్తారు. అంతే తప్ప శిక్షని మాత్రం తప్పించుకునే అవకాశం లేదు. ఆ చీకటి అడవిలో గద్దలు అన్ని వైపుల నుంచి వచ్చి ముక్కుతోటి పీకి మన శరీరం అంతా కూడా ముక్కులతో పీకి పొడిచి చంపుతాయి అన్నమాట. అది అంధతామిశ్రం. ఇక మూడవది రౌరవ నరకం. ఇది కొంచెం అందరూ విన్నదే,
రౌరవాది నరకాలకు పోతారు పాపం చేస్తే అంటారు. ఆ రౌరవ నరకం అంటే ఇది భోజనాన్ని దొంగతనం చేస్తే వాడిని రౌరవ నరకాన్ని తీసుకెళ్తారు. అక్కడ ఏం చేస్తారంట, ఎదురుకుండా పంచభక్ష పరమాణాలన్నీ పెడతారు, కానీ ఆకలితో మాడుస్తారంట, తిన్నెవరు. ఇక్కడ ఈ భూమి మీద మనం అన్నాన్ని దొంగతనం చేస్తే ఆ రౌరవ నరకంలో ఎదురుకుండా మంచి ఆకలిగా ఉండేలా చేస్తారు. ఆకలి ఏమి పెట్టకుండా ఉంచేసివన్నీ బాగా ఆకలేస్తుంది అన్నప్పుడు ఎదురుకుండా పంచభక్ష పరమాణాలు పెడతారు, కానీ ముట్టుకోవడానికి వీళ్ళే, తిన్నెవరు. ఇది కాకుండా ఎలకలతోటి కొరికిస్తారు. మనం కూర్చున్న చోటంతా ఒక దగ్గర కూర్చోబెడేస్తారు, ఎదురుకుండా పంచభక్ష పరమాణాలు పెట్టేస్తారు. మనకి బాగా ఆకలేస్తూ ఉంటుంది, అది తినటానికి లేదు, చుట్టూతా అన్ని ఎలుకలు ఉంటాయి. ఎలకలతోటి కొరికిచ్చి 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 చంపుతారు. ఎలకల అన్నం తినం, మనని మాత్రమే తింటాయి. మొత్తం కొంచెం 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 కండలు పీకి 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 అలా ఎలకలు మనని పీకి 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 చంపుతాయి. చెప్పాను కదా, చంపడం అంటే చంచినంత పని అవుతుంది తప్ప చివరికి చావం. మళ్ళీ ఒకవేళ పోయినా మళ్ళీ ఇమ్మీడియట్గా మళ్ళీ ప్రాణం పోసి మన శిక్ష అంతా కంప్లీట్ అయ్యేదాకా కూడా ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ బతికిచ్చి మళ్ళీ అదే శిక్షను కంటిన్యూ చేస్తూ ఉంటారు. అట్లా ఎలకలతో కొరికిచ్చి 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 చంపుతారు అన్నమాట. ఇది రౌరవ నరకం. తర్వాత 4 మహారౌరవం. ఈ మహారౌరవ నరకంలో అమాయకుల్ని చంపితే వాడిని మహారౌరవ నరకానికి తీసుకెళ్తారు. ఇది అసలు మనం వినటానికే భయంకరంగా ఉంటుంది. అసలు ఆ శిక్షని మనం ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచిస్తే అసలు మనకే అసలు అనిపిస్తుంది అనమాట. అలాంటి నరకం అంటే అమాయకుల్ని ఎట్టి పరిస్థితుల్లో అమాయకుల జోలికి వెళ్ళకూడదు. నీకేదో బలం ఉంది కదా అని, లేదంటే నీకేదో డబ్బు ఉంది కదా అని అమాయకుల్ని వెళ్ళి చంపితే అలాంటి వాళ్ళని మహారౌరవ నరకాన్ని తీసుకెళ్తారు. ఇక్కడ ఒక శూలాన్ని ఇలా నిలబెడతారు, భూమిలో నిలబెట్టి ఉంటుంది శూలం తెలుసు కదా, పైన ఇలా 3 ఇలా ఉంటాయి. ఈ ఉన్నదాని మీద మనని పైకెత్తి మన 2 కాళ్ళని ఇలా విడదీసి ఇలా వేసి అంటే కూర్చోబెడతారు అన్నమాట. ఆ శూలం పైన ఇలా కూర్చోబెడతారు, గట్టిగా వేసి కొడతారు. ఎక్కడ దిగుతుందో తెలుసు కదా, కింద కరెక్ట్గా దిగిపోతుంది. ఈ 3వది ఉంది కదా, ఈ 3వది ఈ ఫస్ట్ దిగుతుంది, ఆ తర్వాత ఈ 2 కసక్కని దిగిపోతాయి. ఈ దిగిన తర్వాత మనం ఆ బాధకి తాళలేక అమ్మ అమ్మ అని అటు ఇటు కదులుతుంటే మనం కదులుతున్న కొద్దీ ఆ శూలం ఇంకా ఇంకా లోపలికి దిగుతూ ఉంటుంది. అట్లా దాని మీద వేసి కూర్చోబెడతారు. అలా కూర్చోబెట్టిన తర్వాత ఆ నొప్పి మనం భరించలేక మనం కదులుతూ ఉంటాం, లోపలంతా కూడా చీరేస్తూ ఉంటుంది. ఆ శూలం లోపలంతా మనం కదులుతున్న కొద్దీ అది చీరేస్తూ ఉంటుంది. దాంతో మొత్తం రక్తం అంతా కారిపోతుంది, కింద నుంచి మొత్తం రక్తం కారిపోతుంది. ఆ రక్తం కారిపోయిన తర్వాత అలా కూర్చోబెట్టిన తర్వాత మొత్తం రక్తం అంతా అయిపోయిన తర్వాత చర్మం అంతా కూడా ఊడిపోతుంది, ఎముకలన్నీ విరిగిపోతాయి. అంటే ఎంతసేపు కూర్చోబెడతారో చూడండి. మొత్తం అయిపోయిన తర్వాత ఏముంటుంది, ఇంకా రక్తం అంతా కారిపోయిన తర్వాత ఇంక మొత్తం చర్మం అంతా ఊడిపోయి లోపల ఎముకలన్నీ కూడా విరిగిపోయేదాకా అట్లా కూర్చోబెడతారంట దాని మీద. అది కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఎప్పుడూ కూడా బలహీనల జోలికి వెళ్ళకూడదు. వెళ్తే ఇంత ఘోరమైన నరకాన్ని మనం చవి చూడాల్సి వస్తుంది, అంత ఘోరమైన బాధను మనం చూడాల్సి వస్తుంది. తర్వాత 5వది కుంభీపాకం. ఎక్కడ విన్నట్టుందా? ఒక సినిమాలో మనకి చూపించారు, అపరిచితుడు సినిమాలో మనకి చూపించారు ఈ కుంభీపాకం అంటే ఏంటనేది. ఆహారంలో కల్తీ చేస్తే, అంటే మనం తినే ఆహారం అది ఏ రకమైన ఆహారం కానివ్వండి, నూనెలు కల్తీ చేసినా, నెయ్యి కల్తీ చేసినా, కూరగాయలు కల్తీ చేసినా, కూరగాయలకి రంగులేసి మధ్య రంగులేస్తున్నారు, పళ్ళుకి రంగులేస్తున్నారు, ఇలా రంగులు వేసిన ఆహారాన్ని కల్తీ చేసేసిన, ఇట్లా కందిపప్పు దానికి పసుపచ్చ రంగు వచ్చేలాగా రంగేసిన, ఇట్లా ఏదైనా సరే ఏ ఆహారాన్ని కల్తీ చేస్తే అప్పుడు ఈ కుంభీపాకం అనే నరకాన్ని తీసుకెళ్తారు. తీసుకెళ్ళి
అక్కడ పెద్ద బాణాలి ఉంటుంది. బాణాలి అంటే తెలుసు కదా, దాంట్లో మొత్తం నూనె అంతా కాగుతూ ఉంటుంది. దాంట్లో ఇంత పెద్దది ఉంటుంది కిందంతా మంట పెడతారు నూనెలో, దాంట్లో ఫుల్గా నూనె మరిగిపోతూ ఉంటుంది. అట్లాంటి మరిగిపోతున్న దాంట్లో మనని పడేస్తారు. మనం గారెలు వేసుకుంటాం కదా, సలసలా కాగుతున్న నూనెలో గారెలు వేస్తాం కదా, గారెలు, బూరెలు, పునుగులు ఇవన్నీ చేసుకుంటాం కదా, అట్లా మన వేసి దాంట్లో సలసలా కాగుతున్న నూనెలో వేయిస్తారు. ఇది కుంభీపాకం. అంటే ఆహారాన్ని కల్తీ చేస్తే అంత ఘోరమైన పరిస్థితి వస్తుంది. తర్వాత 6వది సూచిముఖం. డబ్బు మదంతో బయట వారిని కానీ మన వాళ్ళని కానీ ఎవరినైనా సరే అవమానిస్తే, తక్కువ చేసి చూస్తే, నువ్వెంతరా, నా ముందు నువ్వెంతరా, నాకు కోట్లు ఉన్నాయి, ఆఫ్టర్ ఆల్గా నువ్వెంత, ఇట్లా మాట్లాడితే అది మన వాళ్ళైనా సరే, సొంత వాళ్ళైనా సరే, అంటే చుట్టాల్లో ఎవరన్నా అయినా సరే, బయట వాళ్ళైనా సరే, ఎవరినైనా సరే డబ్బు ఉందన్న మదంతో అవమానిస్తే అట్లాంటి వాళ్ళని ఈ సూచిముఖం అనే దాన్ని తీసుకెళ్ళి బొంతలు కుట్టే సూది ఉంటుంది చూసారా, ఆ బొంతలు కుట్టే లాంటి సూది ఉంటుంది. ఆ సూదితోటి బొంత కుట్టినట్టు మన ఒళ్ళంతా కుడుతుంటారు. ఇలా పొడవడం, ఇలా తీయడం, ఇలా పొడవటం, ఇలా తీయడం, ఇలా పొడవటం, ఇలా తీయడం, ఇలాగా ఒళ్ళంతా కుడుతూనే ఉంటారు. అంటే మనం చేసిన పాపాన్ని బట్టి అది 24 గంటలు చేస్తారా, 48 గంటలు చేస్తారా, ఎన్ని రోజులు చేస్తారా అనేది తెలీదు. ఒళ్ళంతా కుట్టేస్తారు. ఇలా మొత్తం ఈ చేతి ఇలా ఇలా కంఠాణి అంటాం కదా, మన ఇదేంటి అంటాం, దాన్ని దబ్బనం అంటాం కదా, ఆ దబ్బనంతో ఇలా గుచ్చి తీసి ఒళ్ళంతా కొడతారు. అలాంటిది సూచిముఖం. అంటే డబ్బుందని అహంకారం పోతే ఇక్కడ ఏముండదు, దీనికి ఇక్కడ ఏముండదు. మన ఈ భూమి మీద దీనికి పెద్దగా ఏమి శిక్షలు ఏమి ఉండవు. ఆడికి పొగర్రా లేదా ఆడికి అహంకారం రా అంటారు, వదిలేస్తారు. కానీ అక్కడ మాత్రం ఎంత ఘోరమైన శిక్ష ఉంటుంది చూడండి. దబ్బనంతో ఇలా గుచ్చి తీస్తుంటే, ఒళ్ళంతా గుచ్చుతుంటే ఎంత బాధగా ఉంటుందో ఆలోచించండి. తర్వాత 7 అసిపత్ర వనం. 7వ నరకం అసిపత్ర వనం. ధర్మధిక్కారం చేసిన వారిని, ఆచార వ్యవహారాలు పాటించిన వారిని ఇక్కడికి తీసుకెళ్తారు. అసిపత్ర వనం. ధర్మాన్ని ఆచరించడం చాలా ఇంపార్టెంట్. అందుకనే చెప్పేది ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుందని చెప్పేది ఇందుకే. ధర్మాన్ని నువ్వు పట్టించుకోకపోతే ఘోరమైన శిక్షలు ఆ పైకి వెళ్ళిన తర్వాత అనుభవించాల్సి వస్తుంది. ఆచార వ్యవహారాలు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచార వ్యవహారాలు ఉంటాయి. ఇవాడు పాటిస్తాడు, ఆచారం లేదు, వ్యవహారం లేదు, ఎవడు చూసి వచ్చాడు, ఈ ఆచారం పాటిస్తే మనకి ఏమైనా వస్తుందా, అనవసరంగా డబ్బులు దండగా, ఇట్లా అనుకుని పెద్దవాళ్ళకి పిండాలు పెట్టడం మానేయడం, శ్రాద్ధాలు పెట్టడం మానేసి, చచ్చిపోయిన వాళ్ళకి శ్రాద్ధాలు పెట్టడం మానేయడం, ఇట్లా ఏదైనా కానీ ఆచార వ్యవహారాలు, ఏ ఆచార వ్యవహారాలు మనం పాటించకపోయినా, ధర్మాన్ని మనం తప్పినా కూడా ఈ అసిపత్ర వనం అనే నరకాన్ని తీసుకెళ్తారు. ఇక్కడ ఏం చేస్తారా అంటే కత్తుల బోన్ ఉంటుంది. అంటే ఒక కిందంతా కూడా వరుస పెట్టి కత్తులన్నీ ఇలా నిలబెట్టి ఉంటాయి. ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి కత్తులు ఇలా పైకి నిలబెట్టి ఉంటాయి, కొన్ని వందల కత్తులు. వీళ్ళు ఏం చేస్తారంటే పైనుంచి మన ఇలా పట్టుకుంటారు. పెద్ద బలమైన వాళ్ళు పట్టుకుని వేసి కొడతారు ఆ కత్తుల మీదకి. మొత్తం ఒళ్ళంతా ఇలా పడిపోతే మొత్తం ఒళ్ళంతా దిగిపోతాయి. మళ్ళీ తీస్తారు, మళ్ళీ వేసి కొడతారు, మళ్ళీ కత్తులన్నీ దిగిపోతాయి. మళ్ళీ తీస్తారు, మళ్ళీ వేసి కొడతారు, మళ్ళీ ఇడితిప్పి ఒకసారి ఇడితిప్పి ఒకసారి అడితిప్పి ఒకసారి ఇడితిప్పి ఒకసారి వేసి కొడతారు. ఆ కత్తులు కసా దిగిపోతుంటాయి. కానీ చావండు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా అయితే ఒక కత్తి దిగితేనే చచ్చిపోతాం. అలాంటిది ఒళ్ళంతా కత్తులు దిగిపోయినా కూడా మనం ఏం చావం, ఆ బాధ అనుభవిస్తూ ఉంటాం. మళ్ళీ తీస్తారు, మళ్ళీ కొడతారు, ఆ కత్తుల బోన్ మీద పారేస్తారు, మళ్ళీ తీస్తారు, మళ్ళీ ఆ కత్తుల బోన్ మీద పారేస్తారు. చూసారా, ధర్మధిక్కారం చేస్తే, ఆచార వ్యవహారాలు పాటించకపోతే ఈ అసిపత్రవనం అనే కత్తుల బోన్లో మనని వేసి పడేసి తీస్తారు. ఇలా మనం ఎంత పాపం చేసామన్న దాని మీద ఇవన్నీ ఎన్నిసార్లు చేస్తారు, ఎన్నిసార్లు మనని వేసి కొడతారు అనేది ఆధారపడి ఉంటుంది అన్నమాట. తర్వాత 8వ నరకం అవీచి.
నిర్దోషికి దండన విధిస్తే, అంటే రాజులు కానీ, పరిపాలకులు కానీ, జడ్జీలు కానీ, లేదంటే అధికారులు కానీ, లేదంటే ఎవరైనా బలవంతులు కానీ, ఎవరైనా సరే అమాయకులకి, నిర్దోషికి, ఏ తప్పు చేయని వాడికి మన శిక్ష విధిస్తే ఈ ఈ ఏది అవిచి నరకానికి తీసుకెళ్తారు. కాబట్టి మనకేదో అధికారం ఉంది కదా, నేను రాజుని కదా, నేను రాజాదిరాజుని కదా, నేను చక్రవర్తిని కదా, లేకపోతే నేను ఎమ్మెల్యేని కదా, నేను ఎంపీని కదా, నేను ముఖ్యమంత్రిని కదా, లేకపోతే నేను జడ్జిని కదా, నేను పోలీసుని కదా అని చెప్పి నిర్దోషుల్ని శిక్షించడానికి అవకాశం లేదు. ఇక్కడ నీ పాపం ఇక్కడ తెలియకపోవచ్చు, కానీ అక్కడ రిజిస్టర్ అవుతుంది. ఆ నిర్దోషిని కనుక అలా చేస్తే ఈ అవీచి అనే నరకానికి తీసుకెళ్తారు. ఇక్కడ మనకి చెరుకుగడ మిషన్ ఉంటుంది కదా, దాంట్లో ఇలా చెరుకుగడ్డని పెట్టి ఇలా తిప్పుతారు. తిప్పితే అది మొత్తం అంతా లోపల ఈ రెండింటి ఇలా ఉంటుంది, ఈ రెండింటి మధ్యలో ఇలా చెరుకుగడ వెళ్ళి మొత్తం నలిగిపోతుంది. నలిగిపోతే దాన్ని మళ్ళీ తీస్తారు, మళ్ళీ లోపల పెడతారు, మళ్ళీ తీస్తారు, మళ్ళీ మొత్తం చెరుకుగడంతా నలిగిపోయి పిప్పి అయ్యేదాకా మడిచి లోపల మళ్ళీ తోస్తుంటారు. అట్లాంటి ఒక యంత్రంలో మనని తోస్తారు. పైనుంచి కింద దాకా మొత్తం అంతా మనం పిప్పి అయిపోతే మళ్ళీ మన తీసి మడిచి మళ్ళీ పెడతారు, మళ్ళీ మడిచి మళ్ళీ పెడతారు. ఎక్కడా కూడా ప్రాణం పోదండి, గుర్తుపెట్టుకోండి. మామూలు అయితే ఒకసారి పెడితేనే ఇలా పెడితే మనకి తలకాయ ఫట్ అయిపోతుంది. ఇలా లోపల తలకాయ ఫస్ట్ ఇలా పెట్టంగానే అందులో తలకాయ నలిగిపోగానే టపక్కని చచ్చిపోతాం మామూలుగా. కానీ అక్కడ మాత్రం చావం, నొప్పి మాత్రం తెలుస్తూ ఉంటుంది, ఆ భయంకరమైన నరకం, ఆ పెయిన్ మాత్రం తెలుస్తూ ఉంటుంది తప్ప ప్రాణం మాత్రం పోదు. అట్లా మన ఒళ్ళంతా మొత్తం ఆ మిషన్లోంచి అలా వెళ్తుంది. మొత్తం పిప్పి అయితే మళ్ళీ మనని మొత్తం వచ్చిన తర్వాత అప్పడంలాగా అయిపోయిన తర్వాత మళ్ళీ మనని ఇలా మడుస్తారు, మడిచి మళ్ళీ దోస్తారు ఆ చెరుకుగడ్ల యంత్రం లాంటి దాంట్లోకి. మళ్ళీ సగానికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ సగానికి పిప్పి అయిపోతాం, మళ్ళీ మడుస్తారు. అట్లా మొత్తం పిప్పి అయ్యేదాకా మనం చేసిన తప్పుని బట్టి ఎంతసేపు ఇట్లాంటి నరకాన్ని ఇస్తారనేది డిసైడ్ అవుతుంది. సో నిర్దోషి అంటే మన అధికారంలో ఉన్నాం కదా అని ఇక్కడ భూమి మీద రెచ్చిపోతే ఎంత దారుణమైన నరకం చూడాల్సి వస్తుందో ఆలోచించుకోండి. తర్వాత అంధకోపం, 9వ నరకం అంధకోపం. అనవసరంగా ఏ జీవినైనా చంపినా, అంటే చీమ అవ్వచ్చు, దోమ అవ్వచ్చు, లేదంటే పాము అవ్వచ్చు, పురుగు అవ్వచ్చు, అనవసరంగా అంటే దోమ కుట్టింది ఇలా అంటాం, అలాంటి వాటికి కాదు, కావాలని దోమ దగ్గరికి వెళ్ళి దాన్ని ఫట్మని కొట్టి చంపేస్తే వెతికి ఆ దోమ ఎక్కడో ఉంటుంది, అది నేనేం చేయదు, దాని దగ్గరికి వెళ్ళి కొట్టి చంపేయడం. చీమ రోడ్డు పక్క నుంచి పోతూ ఉంటుంది, దాన్ని కాలేసి తొక్కేయడం. ఇలా అనవసరంగా పాము వెళ్తూ ఉంటుంది, పాము దాని ద్వారా మామూలుగా అయితే పాములు అసలు మనుషులను చూస్తే పారిపోతాయి. అట్లా రోడ్డు మీద ఎక్కడో పాము కనపడింది కదా, కనపడంగానే కర్ర పెట్టి దబ్బా బాధేసి కొట్టేయడం. ఇలాంటివన్నీ చేస్తే అంధకోపం అనే నరకాన్ని తీసుకెళ్తారు. ఇక్కడికి తీసుకెళ్ళి చీకటి కోపంలో ఒక్కడిని పెట్టేసేస్తారు. అంటే మనకి ఈ సెల్యులార్ జైలు అని ఉంటుంది, అలాంటి జైల్లో పెడతారు. లోపల అసలు ఎవ్వరు కనపడరు, మొత్తం చీకటి తప్ప, మనం తప్ప ఇక కదలటానికి కూడా ప్లేస్ ఉండదు. అలాంటి చోట పెట్టేసి అలా ఉంచేస్తారు. ఉంచేస్తే పిచ్చెక్కిపోతుంది. పక్కన ఎవడు మాట్లాడేవాడు ఉండడు, మన పట్టించుకునేవాడు ఉండడు, ఏం జరుగుతుందో తెలియదు. అట్లాంటి అంధకోపంలో మన పడేసి రోజుల తరబడి ఉంచేస్తారు. ఇక ఎప్పుడు తీస్తారు బయటికి ఆ అంధకోపంలోంచి, కనీసం అటు ఇటు కదలడానికి కూడా ఉండదు, మొత్తం చీకటి, గట్టిగా చీకటి, మొత్తం ఒళ్ళంతా బిగుసుకుపోతుంటుంది, లోపల అంతా పెయిన్లు వచ్చేస్తూ ఉంటాయి. అటు ఇటు కదలాలి కదా, కనీసం మనం లేస్తే కదా మనం కొంచెం అటు ఇటు తిరిగితే కదా యాక్టివ్గా ఉంటాం. అదేది ఉండదు, అలా బిగుసిపోయి ఆ ప్లేస్లో ఉండాలి, చీకటిగా ఉంటుంది. ఎవడొస్తాడో తెలియదు, ఎప్పుడు తీస్తాడో తెలియదు, ఎన్ని రోజులకి తీస్తాడో కూడా తెలియదు. ఇక్కడ మనం చేసే పాపాన్ని బట్టి, మనం ఎన్ని జీవులను అనవసరంగా చంపామన్న దాన్ని బట్టి అక్కడ అన్ని రోజుల పాటు అంధకోపంలో ఉండాల్సి వస్తుంది. తర్వాత 10వది వైతరణి. ఇది అందరూ విన్నదే. వైతరణి నది తెలుసు కదా. వైతరణి నది అంటే దాంట్లో మొత్తం అంతా ఉండేది చీము, నెత్తురు, వెంట్రుకలు, గోళ్ళు, ఇలాంటివి. ఇవే ఉంటాయి, ఇవే ప్రవహిస్తూ ఉంటాయి. మొత్తం నది అంతా అంతే, చీము, నెత్తురు ఇవే ఉంటాయి. దాంట్లో గోళ్ళు ఉంటాయి, దాంట్లోనే వెంట్రుకలు, మొత్తం అంతా వెంట్రుకలు ఉంటాయి. ఇవన్నీ కలిపిన మిశ్రమం ఏదైతే ఉంటుందో అదే ప్రవహిస్తూ ఉంటుంది నది అంతా కూడా.
దాన్ని వైతరణి నది అంటారు. ఈ ఆవుని చంపిన వాళ్ళని, గోహత్య మహాపాతకం చేసిన వాళ్ళని ఈ దీంట్లో వేసి వైతరణి నదిలో వేసి ముంచి తేలుస్తుంటారు. భయంకరమైన దుర్గంధం వస్తూ ఉంటుంది. ఆ చీము నెత్తురు ఎవరిదో, ఎంతమంది పాపాత్ములదో ఏంటో తెలియదు. ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఆ చీము నెత్తురు అలా ప్రవహిస్తున్నాయి. గోళ్ళు, ఈ జుట్టు అన్నీ ఎప్పటి నుంచి ప్రవహిస్తున్నాయో తెలియదు. భయంకరమైన దుర్గంధం ఉంటుంది. దాంట్లో వేసి ముంచి తేలుస్తూ ఉంటారు. గోహత్య మహాపాతకం చేసిన వాడికి ఈ శిక్ష వేస్తారు. ఇలా ఎన్నిసార్లు చేస్తారనేది మనం ప్రతిదీ అంతే, మనం ఏ స్థాయిలో పాపం చేసామన్న దాన్ని బట్టి ఎన్నిసార్లు చేస్తారనేది డిసైడ్ అవుతుంది. తర్వాత 11 పూమోదం. అంటే ఈ పూమోదం అనే నరకం ఏంటంటే ఎవరి కోసం అంటే ఇది పెళ్ళిళ్ళు జడగొట్టడం. పెళ్ళిళ్ళు జడగొట్టిన వాళ్ళని ఈ నరకాన్ని తీసుకెళ్తారు. అంతేకాకుండా అంటే ఇప్పుడున్న మన పరిస్థితుల్లో తీసుకుంటే కనుక పెళ్ళిళ్ళు జడగొట్టడం మాత్రమే కాకుండా పెళ్ళైన తర్వాత భార్యాభర్తలను విడగొట్టితే కూడా ఈ 2 పాపాలకి అక్కడ తీసుకెళ్తారు. వాస్తవంగా అయితే మనకి అసలు హిందూ ధర్మంలో విడాకులు అనేది లేదు. మనకి విడాకులు అనేది లేదు. అంటే ఒకసారి పెళ్ళైన తర్వాత ఇంకా భార్యాభర్త విడిపోవడం అనేది లేదు. అందుకని పెళ్ళికి చెడగొట్టిన వాళ్ళకి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో భార్యాభర్తలను విడగొట్టిన వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు చెడగొట్టిన వాళ్ళని, పెళ్ళైన భార్యాభర్తలను విడగొట్టిన వాళ్ళని, ఈ 2 చేసిన వాళ్ళని ఈ పూమోదం అనే నరకాన్ని తీసుకెళ్తారు. ఎక్కడేం చేస్తారంట, మలమూత్రాలతో నిండిన సముద్రం. ఇందాక చీము నెత్తురు ఉన్న గోళ్ళు, వెంట్రుకలు ఉన్న నదిని మనం వైతరణి గురించి మాట్లాడుకున్నాం కదా. ఇక్కడేమో మలమూత్రాలు, మొత్తం మలమూత్రాలతో ఏకంగా పెద్ద సముద్రమే ఉంటుందంట. ఇట్లాంటి సముద్రంలో ముంచి తేలుస్తూ ఉంటారు. ఇక మలమూత్రాలు మామూలు ఇక్కడే మనం భరించలేము సులభ కాంప్లెక్స్ దగ్గర. అట్లాంటిది ఎంత పెద్ద సముద్రమే, భరించలేనంత దుర్గంధపూరితంగా ఉంటుంది. దాంట్లో వేసి ముంచి తేలుస్తూ ఉంటారు. ఇలా పెళ్ళిళ్ళు జడగొట్టడం కానీ, లేదంటే భార్యాభర్తలని విడగొట్టడం కానీ ఇలాంటివి చేసిన వాళ్ళని దీన్ని పూమోదం అంటారు. తర్వాత 12వ నరకం క్రిమి భోజనం. ఇది ఇతరులకి పెట్టకుండా వాడు అక్కడే తినేవాడిని, వాడు అక్కడి కోసమే వంట చేసుకుని తినేవాడిని. కాకి కూడా వీడు అలా ఎంగిలి మెతుకులు ఇలా విదల్చాడు అనమాట. వాడి స్వార్థమే వాడి తప్ప, వాడి స్వార్థం కోసం వాడే వండుకుంటాడు తింటాడు తప్ప, వాడు వండుకున్నా ఎక్కడన్నా దొరికినా కూడా వాడి వరకే తింటాడు తప్ప పొరపాటున కూడా పక్కవాడికి పెట్టాడు. అట్లా కేవలం వాడి తిండి కోసం మాత్రమే వాడు ఎవడైతే ఉంటాడో, పక్కవాడికి ఒక మెతుకు కూడా పెట్టని వాడు ఎవడో ఉంటాడో అట్లాంటి వాడికి క్రిమి భోజనం అనేది వాడికి తీసుకెళ్తారు. ఇక్కడ ఒక నూతిలో పడేస్తారు. ఈ నూతిలో పడేస్తే మొత్తం క్రిములతోటి ఉండిపోయిన మలమూత్రాలన్నీ ఉంటాయి. ఎప్పటి నుంచో మామూలుగా సెప్టిక్ ట్యాంక్ తెలుసు కదా, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి మనం క్లీన్ చేస్తాం. అంటే అన్ని సంవత్సరాల పాటు మలమూత్రాలన్నీ కూడా మన సెప్టిక్ ట్యాంక్లో ఉండిపోతాయి. అందులోంచి కొత్తగా కొన్ని క్రిములు పుట్టుకొస్తాయి. మొత్తం ఆ సెప్టిక్ ట్యాంక్ అంతా కూడా క్రిములతో నిండిపోయి ఉంటుంది. అట్లాంటి ఒక సెప్టిక్ ట్యాంక్ లాంటి ఒక నూతిలో పడేసి ముంచి తేల్చడం అందులో పడేసి అలా లేకపోతే ఉంచేయడం. అందులో ఆ క్రిములు ఏవైతే ఉన్నాయో, ఆ మలమూత్రాల్లోంచి పుట్టిన క్రిములు ఏవైతే ఉన్నాయో వాటిని తినిపిస్తారంట. క్రిమి భోజనం. మలమూత్రాల్లోంచి పుట్టిన క్రిములతోని మనతో తినిపిస్తారు. అంటే మనం ఎవరికి పెట్టకుండా మనం ఇక్కడ భూమి మీద మనం తింటే మనకి అక్కడ క్రిములతో నిండి, అది కూడా మలమూత్రాల్లోంచి వచ్చిన క్రిములు, వాటిని మనకి తినిపిస్తారు. మలమూత్రాలతో పాటు క్రిములు అవన్నిటితో తినిపిస్తారు. తర్వాత కాబట్టి ఎలా ఉండాలి, పక్కవాడి గురించి ఆలోచించకుండా స్వార్థంగా ఉంటే ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకోవాలి. తర్వాత ప్రాణరోధం. ఇతరులను హత్య చేసిన వాళ్ళని, ఇది అంటే ఇక్కడ మనం సుపారీ తీసుకుని హత్యలు చేసేవాళ్ళు ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళని ఉత్త పుణ్యానికి పక్కవాడిని హత్యలు చేయడం అది ఒక కార్యక్రమంగా పెట్టి, డబ్బు కోసం హత్య చేశాడా, లేకపోతే అమ్మాయిల కోసం హత్య చేశాడా, లేకపోతే ఎవడన్నా కోపంతో హత్య చేశాడా, ఎలా హత్య చేసినా కూడా అవతల ఒక మనిషి ఇంకో పక్క మనిషిని హత్య చేస్తే అట్లాంటి వాడిని ప్రాణరోధం అనే చోటికి తీసుకెళ్తారు.
అక్కడ ఒక చోటకి తీసుకెళ్ళి మనని ఈ పరిగెట్టరా అంటారు. మన వెనక నుంచి బాణాలు వేసి కొడుతుంటారు, సోలాలు వేసి కొడుతుంటారు. అంటే మనని వేటాడతారు. మనం ఈ అడవిల్లోకి వెళ్ళినప్పుడు ఒక జంతువుని ఎలా వేటాడతామో అట్లా షోలాలతోటి, బల్లాలతోటి, బాణాలతోటి, తర్వాత ఈ కొడవళ్ళు లాంటివి ఉంటాయి కదా, ఆ కొడవళ్ళ లాంటివితోటి వాటన్నిటితో నరుకు మనం పరిగెడుతుంటాం, నరుకుతుంటారు వాళ్ళు. ఒకడు కత్తితో పొడుస్తాడు, ఒకడు సోలంతో పొడుస్తాడు, ఇంకో గొడ్డలు పట్టుకు నరుగుతాడు, రకరకాలుగా నరుగుతూ ఉంటారు. నరకంగానే అది చెయ్యి తెగిపోయింది అనుకోండి, మళ్ళీ స్పాట్లో మళ్ళీ ఆ చెయ్యి అతుక్కుపోతుంది, మళ్ళీ నరుగుతారు. మనం పరిగెడుతూనే ఉంటాం. అంటే ఆ నరికిన నొప్పి తెలుస్తూ ఉంటుంది, కానీ మనం ఏం చావం. దాన్ని మళ్ళీ అతికిస్తారు. మనకి ఏ అవయవాలు అయితే వాళ్ళు నరికిన తర్వాత అవయవాలన్నీ ముక్కలు అయిపోయినాయి అనుకోండి, మళ్ళీ వాటిని అతికిస్తారు. అతికించి మళ్ళీ పరిగెట్టిస్తారు, మళ్ళీ నరుకుతారు. అందరూ ఎంటపడి నరుకుతూనే ఉంటారు. మళ్ళీ ముక్కలు అయిపోతాం, మళ్ళీ అంటిస్తారు, మళ్ళీ నరుకుతారు. నరికి ఒకసారి నరికితేనే కసిగా నరుకుతున్నారు అనుకోండి. మనం అప్పుడప్పుడు టీవీలో కొన్ని దారుణమైన హత్యలు చూపిస్తుంటాం, ఎలా నరుకుతున్నారు. అట్లా నరుకుతారు. నరికిన తర్వాత అక్కడితో అయితే ఇక్కడ ప్రాణం అయిపోద్ది. కానీ అక్కడ కాదు, మళ్ళీ అన్ని అవయవాలన్నీ అంటించి మళ్ళీ నరుకుతారు. అంటే మనం చేసిన హత్యల్ని బట్టి, మనం చేసిన పాపాన్ని బట్టి అట్లా మనని ఎన్ని రకాలుగా, ఎన్ని ఆయుధాలతో మనం నరుకుతారు అనేది, ఎంతసేపు నరుకుతారు అనేది ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఎవరినన్నా మనం ఒకరిని నరికితే అక్కడ మనం 100 మంది కలిసి నరికి చంపడం. అంటే ప్రాణం మాత్రం పోకుండా చంపుతూనే ఉంటారు. తర్వాత 14వది కాలసూత్రం. తల్లిదండ్రులను పట్టించుకోని వాళ్ళని, వృద్ధుల్ని హింసించిన వాళ్ళని, ఇది మనం ఎక్కువ చూస్తుంటాం. ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే అత్తమామల్ని పట్టించుకొని కోడళ్ళు, అమ్మా నాన్నల్ని పట్టించుకొని కొడుకులు, వృద్ధాశ్రమాల్లో పడేసేవాళ్ళు, లేకపోతే ఇంట్లో మొగుళ్ళు లేని టైంలో అత్తయ్యని మామయ్యని ఇష్టారాజ్యంగా హింసించే కోడళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఈ కాలసూత్రం అనే నరకానికి తీసుకెళ్తారు. ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి మన తలకిందులుగా వేలాడదీస్తారు. తలకిందులుగా వేలాడదీసి కింద నుంచి మంట పెడతారు. ఈ మంటకి తలకిందులుగా మనం ఉంటాం, కింద నుంచి మంట వస్తుంది. మంటకి ఒళ్ళంతా మండిపోయి కాలిపోతూ ఉంటుంది. భరించలేక మనం ఒళ్ళంతా కాలిపోతుంది. కాలిపోయినా కూడా చావం. ప్రతి దాని దగ్గర మనం గుర్తుపెట్టుకోవాల్సిన చావం. ఆ కాలడం అనేది అలా కాలుతూనే ఉంటాం. ఎంత దారుణంగా ఉంటుందో పరిస్థితి ఆలోచించండి. ఇప్పుడు చాలామంది కోడళ్ళు చేస్తున్న తప్పు అత్తమామల్ని హింసించడం. చాలామంది కొడుకులు చేస్తున్న తప్పు, చిన్నప్పటి నుంచి నీకు అల్లారి ముద్దుగా పెంచి గోరు ముద్దలు పెట్టి నిన్ను మహారాజులాగా చూసుకున్న తల్లిదండ్రులని తీసుకెళ్ళి ఇప్పుడు వృద్ధాశ్రమాల్లో పారేయడం, పెళ్ళాం మాట మీద వృద్ధాశ్రమాల్లో పారేయడం, లేకపోతే ఆస్తి కోసం అని చెప్పి వాళ్ళందరినీ హింసించడం, తల్లిదండ్రుల ఆస్తి కోసం హింసించడం, ఇట్లాంటివన్నీ చేసిన వాళ్ళని పైకి తీసుకెళ్ళిన తర్వాత తల్లకిందులుగా వేలాడేసి, చెట్టుకి వేలాడేసి కింద నుంచి మంట పెట్టి కాలుస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. తర్వాత 15వది సారమే మోదనం. అంటే జోదాలు ఆడేవాళ్ళు, ఈ క్లబ్బులు నడిపేవాళ్ళు, పబ్బులు నడిపేవాళ్ళు, కోడి పందాలు ఆడేవాళ్ళు, ఈ బెట్టింగులు చేసేవాళ్ళు, ఎవడైనా సరే క్రికెట్ బెట్టింగ్ చేసినా, కోడి పందాల మీద బెట్టింగులు చేసినా, లేదంటే ఎలక్షన్ల మీద బెట్టింగులు చేసినా, ఇట్లా ఎక్కడైనా సరే బెట్టింగులు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి కుక్కలుగా ఆహారంగా వేస్తారంట. గుర్తుపెట్టుకోవాలి. మన ఏరియాలో గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకించి భీమవరం ఏరియా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి దీన్ని. ప్రతి దాంట్లో వేలు పెట్టేస్తాం మనం. ఎక్కడ క్రికెట్ అంటే మనం ఇక్కడ బెట్టింగ్ చేస్తాం. ఏదో పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ అంటే బెట్టింగ్గా చేస్తాం, మన రాష్ట్రంలో ఎలక్షన్ అంటే బెట్టింగ్గా చేస్తాం, మొత్తం జాతీయ స్థాయిలో ఎలక్షన్ అంటే బెట్టింగ్గా చేస్తాం. మొత్తం ఇక్కడ ఉన్నదంతా ఊడ్చుకుపోతుంది. ఎకరాలు పోతాయి ఆ బెట్టింగుల్లో. ఇంట్లో వాళ్ళందరూ మన మీద పడి ఏడుస్తుంటారు. ఇట్లా జోదా. ఇప్పుడు పబ్బులు చాలామంది హైదరాబాద్లో, ఇందాక భీమవరం చెప్పాను కదా, ఇప్పుడు హైదరాబాద్ లాంటి చోట, హైదరాబాద్, విశాఖపట్నం లాంటి చోట పబ్బులు పెట్టి నడుపుతున్నారే, వాళ్ళందరికీ ఇక్కడ ఈ నరకాన్ని తీసుకెళ్తారు. పబ్బులు, క్లబ్బులు, పేకాట క్లబ్బులు, పేకాట ఆడేవాళ్ళని
పేకాట క్లబ్బులు పెట్టిన వాళ్ళని, పబ్బులు పెట్టిన వాళ్ళని, వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి వీళ్ళందరినీ ఏం చేస్తారా అంటే కుక్కలకు ఆహారం వేస్తారంట. బాబు, పబ్బు ఓనర్లు గుర్తుపెట్టుకోవాలి, హైదరాబాద్లో ఉన్న పబ్బు ఓనర్లు అందరూ గుర్తుపెట్టుకోవాలి, కుక్కలకు ఆహారం వేస్తారు. మన ఆంధ్ర భీమవరంలో, ఇక్కడ దేశంలో ఎక్కడైనా సరే ఈ బెట్టింగులు కాసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ తీసుకెళ్ళి కుక్కలుగా ఆహారం వేస్తారు. ఆ కుక్కలు పీక్కుని తింటాయి. మంచి వేటాడే కుక్కలు ఉంటాయి కదా, అలాంటి వాటి దగ్గర మనం పారేసేది మొత్తం 10-15 కుక్కలు వచ్చి మనని అన్ని వైపుల నుంచి కండలుగా పీకేసి తినేస్తాయి. తినేసిన తర్వాత మళ్ళీ మన శరీరం మళ్ళీ మామూలుగా అయిపోతుంది, మళ్ళీ పీక్కు తింటాయి. అంటే ఎంత బాధ చూడండి, ఆ బాధ వర్ణాతీతం. మనం ఎన్నిసార్లు జోదం ఆడామా అంటే అన్నిసార్లు మనని కుక్కలు పీక్కు తింటాం, మొత్తం ఒళ్ళంతా పీకి కండలుగా పీకేయడం. మళ్ళీ ఒకసారి అలా చూడంగానే అవట్లంక చూడంగానే వాళ్ళు ఓం బూమ్ బుష్ అంటారు, మళ్ళీ శరీరం మామూలుగా అయిపోతుంది, మళ్ళీ పీక్కు తింటాం మొదలెడితే. ఎంత ఘోరంగా ఉంటుంది. ఎందుకు బెట్టింగులు కాయడం, కోడి పందాలు ఆడటం, పబ్బులు మెయింటైన్ చేయడం, పబ్బులకి వెళ్ళటాలు, ఇవన్నీ దయచేసి మానేయండి. కుక్కలతోటి కరిపించుకుని ఖండాలుగా పీకించుకునే పరిస్థితి నరకంలో వస్తుంది. తర్వాత 16వ నరకం తత్తూర్మి. అంటే ఇది మరి అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు. వయసులో ఉన్నప్పుడు చాలామంది చేస్తున్న పనులు ఇవన్నీ. అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఆడవాళ్ళు చేస్తున్నారు, మగవాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు అసలు పెళ్ళిళ్ళే మానేసి అక్రమ సంబంధాలతోటే మొత్తం జీవితం వెళ్ళిపోతుంది. ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళని కూడా ఆ పైన ఈ తత్తూర్మి అనే నరకాన్ని తీసుకెళ్తారు. అక్కడ మీరిక్కడ భూమి మీద ఎవరితో అయితే మీరు అక్రమ సంబంధం పెట్టుకున్నారో, మీరు ఒక అమ్మాయి అనుకోండి, మీరు ఏ అబ్బాయితో అయితే అక్రమ సంబంధం పెట్టుకున్నారో ఆ అబ్బాయి ఇనుప విగ్రహం దగ్గరికి మీరు తీసుకెళ్తారు. దాన్ని మిమ్మల్ని కాలించుకోమంటారు. అదే అబ్బాయి అనుకోండి, అబ్బాయిలు ఇక్కడ మనం ఒక అమ్మాయిలతోటి మనం ఇక్కడ శారీరక సంబంధం, అక్రమ సంబంధం పెట్టుకున్నాం. ఆ అమ్మాయి విగ్రహం ఏదైతే మనం ఇక్కడ మోహపడిపోయి తన్మయత్వం పడిపోయి ఏదైతే మనం అక్రమ సంబంధం పెట్టుకున్నామో అలాంటి అమ్మాయిది ఇనుప విగ్రహాన్ని దగ్గర తీసుకెళ్ళి ఆ విగ్రహాన్ని కావులించుకోమంటారు. అయ్యో, ఇదేదో బాగానే ఉంది కదా, పెద్ద విషయం. ఇక్కడ అలా చేసాం, అక్కడ విగ్రహాన్ని కావలించుకున్నాం, ఇక్కడ అమ్మాయిని కావలించుకున్నాం, అక్కడ విగ్రహాన్ని, ఇక్కడ అబ్బాయిని కావలించుకున్నాం, అక్కడ విగ్రహాన్ని, ఇనుప విగ్రహం ఏమవుతుంది అనుకోకండి. అది ఎలాంటి ఇనుప విగ్రహం అంటే మొత్తం కాలిన ఇనప విగ్రహం. కొలిలో పెట్టి కాలుస్తాం కదా, ఆ ఇనప విగ్రహాన్ని ఆ కొలిమి లాంటి దాంట్లో కాలిస్తే ఎర్రగా కాలిపోతూ ఉంటుంది. అలాంటి ఇనప విగ్రహం మొత్తం అవయవాలన్నీ సేమ్ అలాగే ఉంటాయి. అక్కడ అమ్మాయిని మనం ఎలా చూసామో ఇక అబ్బాయిని అలా చూసామో సేమ్ అదే అమ్మాయి అదే అబ్బాయి ఇక్కడ విగ్రహాలు ఉంటాయి. వాటిని కావిలించుకోవాలి. కానీ కొలిమిలో కాల్చిన లాంటి కాలిపోతున్న ఇనప విగ్రహాలని మనం కావిలించుకోవాలి. చూడండి ఎలా ఉంటుందో. ఇక్కడ మనం తాత్కాలికంగా చేసిన పనికి అక్కడ అంత ఘోరం. కావిలించుకోండి, మొత్తం ఒళ్ళంతా ఆ విగ్రహాన్ని కావిలించుకుంటే ఏమవుతుంది, ఒళ్ళంతా కాలిపోతుంది. అలాంటి నరకాన్ని అక్కడ చూపిస్తారు. ఇక్కడ మనం ఎంతమంది అమ్మాయిలనైతే మనం ఇక్కడ చేసామో, వాళ్ళతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నామో అంతమంది అమ్మాయిల విగ్రహాలని మనం కావలించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఎంతమంది అమ్మాయిలతో ఎన్నిసార్లు అలా అక్రమ సంబంధం పెట్టుకున్నామో అన్నిసార్లు కావలించుకోవాల్సి వస్తుంది. అంతమందిని అన్నిసార్లు కావలించుకోవాల్సి వస్తుంది. అమ్మాయిలైనా అంతే. ఇక్కడ ఎంతమంది అబ్బాయిలతోటి అక్రమ సంబంధం పెట్టుకుంటే అంతమంది అబ్బాయిల విగ్రహాలని ఒకళ్ళతోటే ఇక్కడ అక్రమ సంబంధం పెట్టుకుని ఉండొచ్చు. అక్కడ ఒక విగ్రహమే ఉంటుంది. ఆ విగ్రహాన్ని కూడా మీరు ఇక్కడ ఎన్ని అక్రమ సంబంధంతో ఎన్నిసార్లు మీరు చేశారో అక్కడ అన్నిసార్లు కావలించుకోవాల్సి వస్తుంది. అది 5 సార్లు 10 సార్లు 100 సార్లు 1000 సార్లు ఇక్కడ మీరు ఎన్నిసార్లు చేస్తే అక్కడ అన్నిసార్లు ఎర్రగా కాలిపోతున్న ఇనప విగ్రహాన్ని కావలించుకోవాల్సి వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది తత్తూర్మి నరకం. తర్వాత 17వ నరకం వజ్రకంటకం. అంటే ఈ మధ్య మనకి కొంచెం తక్కువ, కానీ పక్క దేశాల్లో
ఈ ఎడారి దేశాలు ఉంటాయి కదా, అలాంటి దేశాల్లో చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఇక వేరే దేశాల్లోనూ వీటి మీద ఏకంగా సినిమాలు తీసి, అంటే వీటిని బ్లూ ఫిలింలు అంటూ ఉంటాం. ఆ బ్లూ ఫిలింలు వాటి మీద కూడా అమ్మాయిలతోటి మాత్రమే కాదు, జంతువులతోటి సంభోగం చేసే బ్లూ ఫిలింలు కూడా తీస్తుంటారు వేరే దేశాల్లో. అలాగే జంతువులతోటి సంభోగం చేసేవాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు ఈ ఎడారి వాళ్ళలో వాటిలో. అలాంటివి కూడా మనకి చాలా వస్తుంటాయి. మనకి తెలియకుండా ఇక్కడ కూడా చాలామంది చేస్తూ ఉండొచ్చు. అంటే జంతువులతోటి సంభోగం చేసే వాళ్ళకి ఈ వజ్రకంటకం అనే నరకానికి తీసుకెళ్తారు. మామూలుగా అసలు మనకి ఎయిడ్స్ ఎలా వస్తుంది అంటే ఒకళ్ళు కాకుండా ఎక్కువ మందితోటి అదే పనిగా సంభోగం చేస్తే ఆటోమేటిక్గా ఎయిడ్స్ లాంటిది వస్తాయి. అలాంటిది పోయి జంతువులతోటి సంభోగం చేయడం, మళ్ళీ వాడొచ్చి ఇంకొక మళ్ళీ పెళ్ళామో ఇంకోళ్ళతోనో మళ్ళీ ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే ఏదైనా కానీ వీళ్ళు మళ్ళీ వేరే వాళ్ళ మనుషులతో కలవటం, వీళ్ళకే జబ్బులు వచ్చి ఆ జంతువులతో సంభోగం చేసినందువల్లే 100 రకాల జబ్బులు వస్తాయి. వాటిని తీసుకొచ్చి మళ్ళీ వేరే మనుషులకు అంటిస్తారు, వాళ్ళతో సంభోగిస్తారు, వాళ్ళకి అంటిస్తారు. మనకి ఎన్ని చూస్తున్నాం, కరోనా లాంటిది ఎన్ని చూసాం. ఎందుకు వచ్చింది? వాళ్ళంతా ఆ జంతువులను తినటం, జంతువులతో ఇవన్నీ చేయటం, వీటి వల్లే కదా వచ్చింది అదంతా కూడా. అట్లా ఇలా జంతువులతోటి సంభోగం చేసిన వాళ్ళని ఈ వజ్రకంటకం అనే నరకాన్ని తీసుకెళ్తారు. అక్కడ ఏం చేస్తారంట, ఒళ్ళంతా వాతలు పెడతారంట. ఈ వాతలు ఎన్ని పెడతారు అనేది ఇక నువ్వు ఇక్కడ చేసిన ఈ జంతువులతో చేసిన ఘోరాన్ని బట్టి అక్కడ నీకు ఎన్ని వాతలు పెడతారు అనేది ఆధారపడి ఉంటుంది. అది ఆలోచించుకోండి. తర్వాత 18వ నరకం శాల్మలి. అంటే బలహీనుల్ని బాధ పెట్టిన, సాయం చేసిన వాళ్ళని బాధ పెట్టిన అటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఈ శాల్మలి అంటే బూరుగు చెట్టు, అక్కడికి తీసుకెళ్తారు. ఇప్పుడు ఏ బలహీనుడిగా ఉన్నాడు కదా అని చెప్పి వాడిని ఏం చేయలేడు, నన్ను ఏం చేయలేడు అని చెప్పి వాడిని బాధ పెడితే కొంతమంది ఉత్తపుణ్యానికి కొడుతుంటారు. కొంతమంది ఏంటంటే ఉత్తపుణ్యానికి చిన్నపిల్లల్ని కొట్టడం, హింసించడం. ఎందుకంటే వీడు పెద్దగా ఉంటాడు, చిన్నపిల్లాడు, వాడిని ఏం చేయలేడు, వాడు మళ్ళీ తిరిగి ఏం చేయలేడు కదా, అట్లాంటి వాళ్ళని కొట్టడం. లేదంటే ఆడవాళ్ళ మీద వీళ్ళ ప్రతాపం అంతా చూపిస్తుంటారు. అట్లాంటివి చేసిన వాళ్ళని, లేదంటే ఒక పేదవాడు ఉంటాడు, లేదంటే ఒక కూలివాడు ఉంటాడు, వీడేమో బాగా డబ్బు ఉన్నవాడు, వాడు మన ఏం చేయలేడు కదా అని అలాంటి వాళ్ళని హింసించడం. అలాగే కొంతమంది స్నేహితులు మనకి హెల్ప్ చేస్తారు, ఆ హెల్ప్ చేసిన వాళ్ళని బాధ పెట్టడం, ఇది కూడా చాలా ఘోరమైన పాపం. వాడు మనకి మంచి చేస్తే తిరిగి మంచి చేయాలి, కానీ వాడికి చెడు చేయడం ఏంటి? అపకారికి ఉపకారం నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అని చెప్పి ఎవడో రాశాడు, సుమతి శతకాన్ని రాశాడు. కానీ ఇప్పుడు రోజుల్లో అది చెల్లదు. ఖచ్చితంగా అపకారం చేసిన వాడిని తోలు తీసేయాల్సిందే. లేకపోతే ఇదే ప్రతివాడికి ఉపకారం చేసిన ప్రతివాడికి అపకారం చేస్తూనే ఉంటాడు. మనం ఏదో మంచి వాళ్ళు అనుకుని గొప్ప వాళ్ళు అనుకుంటే కుదరదు. అపకారం ఎవడైతే చేస్తాడు వాడికి ఇమీడియట్గా శిక్ష పడాల్సిందే. ఒకవేళ మనం ఇక్కడ శిక్షించలేకపోయినా పైకి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఉపకారికి అపకారం చేశాడో, లేదంటే బలహీనులకి అపకారం చేశాడో, అలాంటి వాళ్ళందరికీ శాల్మలి అని బూరుగు చెట్టు, మొత్తం ముళ్ళుతో ఉన్న బూరుగు చెట్టు ఉంటుంది. ఆ బూరుగు చెట్టు మీద పైన కూర్చుంటారు అమ్మట్లు. వీడిని ఆ ముళ్ళున్న బూరుగు చెట్టు మీద పైకి కిందికి రాస్తూ ఉంటారు అనమాట. లాగుతుంటారు పైకి కిందకి లాగుతుంటారు. లాగుతున్నప్పుడల్లా మొత్తం ఒళ్ళంతా ముళ్ళతోటి చిరిగిపోయితే మళ్ళీ కిందకు వదులుతారు. మళ్ళీ కిందకి వెళ్ళేటప్పుడు మళ్ళీ చిరిగిపోద్ది, మళ్ళీ పైకి లాగుతారు, మళ్ళీ చిరిగిపోద్ది. అట్లా ఇడిదిప్పోసారి ఆ ముళ్ళకి మన ఒంటినేసి మన చేపని రుద్దుతూ ఉంటారు చూసారా, కొంతమంది బండకేసి రుద్దుతూ ఉంటారు చూసారా, అలాగా మన్ని ఆ బూరుగు చెట్టు ముళ్ళకేసి అలా రుద్దుతారు, ఆ ముళ్ళు అలా గుచ్చుకునేలాగా. అందువల్ల ఎప్పుడైనా బలహీనుల జోలికి వెళ్ళినా, ఉపకారం చేసిన వాడికి అపకారం చేసినా ఇట్లాంటి శిక్ష పడుతుంది. తర్వాత 19వది విశేషణం.
అంటే యజ్ఞాల్లో లేదంటే ఈ పశుహింస చేసిన యజ్ఞాల్లో పశుహింస చేసిన లేదంటే గుళ్ళ దగ్గర జంతు బలులు చేసిన అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ శిక్ష వేస్తారు ఇక్కడ తీసుకొచ్చి. ఎక్కడా కూడా మనం హిందూ ధర్మంలో పశుహింస చేయమని లేదు. చాలా కొద్ది ప్రత్యేక సందర్భాల్లో 1-2 చోట్ల ఉంటుంది తప్ప ఎక్కడా కూడా పశుహింస చేయమని, యజ్ఞాల్లో ఈ పశువుల్ని నరకమని చెప్పి, లేదంటే దేవాలయాల దగ్గర పశువులు నరకమని చెప్పి, జంతు బలులు ఇమ్మని చెప్పి ఎక్కడా ఉండదు. కాబట్టి అలాంటి జంతు బలులు ఇచ్చినా కూడా, యజ్ఞంలో పశుహింస చేసినా కూడా అటువంటి వాళ్ళని సేమ్ పైకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఒక మేకను నరికామనుకోండి, ఆ మేకతోటే పొడిపించి చంపుతారు. మన ఒక దున్నపోతుని ఇక్కడ నరికామనుకోండి, ఆ దున్నపోతుతోటి కుమ్మించి చంపుతారు. అట్లా ఏ జంతువుని ఇక్కడైతే మనం యజ్ఞంలోనో లేదంటే వేరే దేవుళ్ళ దగ్గర ఎక్కడో దగ్గర మనం హింస చేసి, జంతు హింస చేసి పశువుల్ని బలి చేసామో అదే సేమ్ పశువులతోటి అక్కడ కుమ్మించి చంపుతారు. కాబట్టి ఎక్కడ కూడా దేవాలయాల దగ్గర జంతు బలులు చేయకండి, యజ్ఞాల్లో పశుహింస చేయకండి. తర్వాత 20వ అభక్ష భక్షణం, అంటే తినకూడని పదార్థాలు తింటే, అంటే ఇది మనం చాలా రకరకాల పదార్థాలు తింటుంటాం. అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఈ చైనా ఇలాంటి చోట్ల కొంతమంది మళ్ళీ కుక్కలు తింటారు, నక్కలు తింటారు, పందులను తింటారు, పురుగులను తింటారు, పాములను తింటారు. ఇదేదేం లేదు, ఒక ఆకాశానికి వీపు చూపించే ప్రతి జంతువుని తినేస్తారు వాళ్ళు. అంటే ఆకాశానికి వీపు చూపించిన జంతువే ఉండదు. అంటే ఏంటంటే ప్రతి జంతువుని, మనిషిని తప్ప ప్రతి జంతువుని తినేస్తారు. ఇలా నుంచునే వాటిని తప్ప పడుకునే వాటి అన్నిటిని, అది పాము అవ్వచ్చు, తేలు అవ్వచ్చు, జర్ర అవ్వచ్చు, గొర్రె అవ్వచ్చు, ఆవు అవ్వచ్చు, మేక అవ్వచ్చు, ఏ ఎద్దు అవ్వచ్చు, ఇక ఆఖరికి పురుగులు అవ్వచ్చు, క్రిములు అవ్వచ్చు, ఇది అదే లేదు, అన్నింటినీ తినేస్తారు. అట్లా తినేవాళ్ళని, అంటే ఇది తినకూడని పదార్థాలు తినేవాళ్ళని. ఇప్పుడు మాంసాహారం అంటే కొన్ని కులాల్లో కొన్ని వీటిని ఏదో కోడి లాంటివి, మేక లాంటివి ఇవి తినచ్చు అనేది ఉంది. అట్లాంటి వాటిని అలా ఉన్నాయి తప్ప ఎవరైతే భుజించకూడని పదార్థాలని భుజిస్తారో, అంటే ఆ వేరే వాటిని అన్నిటికీ భుజిస్తారో అట్లాంటి వాళ్ళని ఇక్కడికి తీసుకెళ్తారు. ఇది అభక్ష భక్షణం. ఇక్కడ మనని తీసుకెళ్ళి క్రిమి కీటకాలని మనకి భోజనంగా పెడతారంట. ఇది పెద్ద చైనా వాడికి అయితే పెద్ద నాకు డౌట్, ఎందుకంటే వాడు ఆల్రెడీ ఇక్కడ కూడా అదే చేస్తాడు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ అదే చేస్తాడు. మరి వాడికి ఇది పెద్ద శిక్ష అవుతుందా అవదా, కానీ మనలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పెద్ద శిక్ష ఇది. ఇక్కడ ఏదో పొరపాటున ఏదైనా ఇక్కడ తింటే, మనం తినకూడదని తింటే తీరగా అక్కడ క్రిములు, కీటకాలు అలాంటివన్నిటితోటి మనని అలాంటి భోజనం పెడతారు, అలా తినిపిస్తారు, మన బలవంతాన్ని తినిపిస్తారు. ఆఖరిది 21 అయఃపానం. ఇది చాలామందికి వర్తిస్తుంది. ఇది ఇందాక మనం చెప్పింది ఒకటి ఉంది, ఈ విగ్రహాలన్నింటినీ కావలించుకోవడం, ఎందుకంటే వాళ్ళతోటో వీళ్ళతోటో అక్రమ సంబంధాలు. ఇది మధ్యకాలంలో చాలామందికి వర్తించేది. అలాగే ఇది అయఃపానం అంటే మద్యపానం చేసిన వాళ్ళని, అంటే డ్రగ్స్, ఇప్పుడు మనం కూడా డ్రగ్స్ లాంటివి యూజ్ చేసిన వాళ్ళని, ఈ మద్యపానం చేసిన వాళ్ళని అయఃపానం అనే దగ్గర అంటే ఏం చేస్తారంటే అక్కడ ఇనుముని బాగా కాల్చడం అంటే కరిగిచ్చేస్తారు. ఏకంగా ఇనుముని కరిగిస్తారు. ఇనుముని కరిగించి ద్రవరూపంగా మారిపోయి సలసల మరిగిపోతూ ఉంటుంది ఆ ఇనుము. అట్లాంటి ఇనుముని తీసుకొచ్చి ఇక్కడ మద్యపానం చేసిన వాడు అక్కడికి వెళ్ళంగానే వాడిని ఏం చేస్తారంటే ఈ నోరుని ఇలా పగలదీసి కింద ఒకడు పైన ఒకడు అలా పెట్టిస్తారు. అలా పెట్టించి మొత్తం ఇలా పైకి ఆ నోట్లోకి ఇక్కడ మనం ఎన్ని సీసాలు ఇక్కడ మద్యపానం చేసామో, బీరు బాటిల్స్ తాగామో, ఇక్కడ ఎన్ని సీసాలు తాగామో అన్ని సీసాలు, ఆ సీసాలతోటి సలసల మరిగిపోతున్న ఇనప ద్రవాన్ని పోస్తారు. అన్ని సీసాలు తాగిస్తారు. ఇక్కడ మనం ఎన్ని సీసాలు తాగితే, ఇక్కడ మనం ఎన్ని బీరు సీసాలు ఖాళీ చేస్తే అక్కడ అన్ని బీరు సీసాల ఇనప ద్రవానికి సలసల మరిగిపోతున్న ఇనప ద్రవాన్ని తాగాలి. లోపల మొత్తం పేగులన్నీ మాడిపోతుంటాయి అది తాగుతుంటే. అట్లా తాగిస్తారు. ఇక్కడ ఎన్ని స్కాచ్ బాటిల్స్ ఖాళీ చేసామో అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని
అన్ని బాటిల్స్ ఇనప ద్రవాన్ని సలసల మరుగుతున్న ఇనప ద్రవాన్ని తాగాలి. మనం తాగమంటే కదా అట్టొకటి ఇటోటి పట్టుకుంటారు అంతే. నోరు పెగలు తీసి పట్టుకుని పోసేస్తారు. మనం ఇక్కడ ఎన్ని బాటిల్స్ తాగామో అన్ని బాటిల్స్ పోస్తారు. కాబట్టి మద్యపానం అనేది చాలా ఇబ్బందికరం. ఇక్కడంటే ఎవరు ఏమనరు, మద్యం తాగిన వాడిని ఏమనరు. ఏదో కొంతమంది జాలి చూపిస్తారు, కొంతమంది చీ కొడతారు, కొంతమంది ఏముందో ఇదంతా మామూలే అనుకుంటారు. అని అక్కడి పైకి వెళ్ళిన తర్వాత మాత్రం ఘోరాతి ఘోరమైన శిక్ష పడుతుంది. డ్రగ్స్ వాడినా అంతే, కొకైన్లు, గంజాయిలు ఇలాంటివన్నీ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇనప ద్రవం సలసల మరుగుతున్న ఇనప ద్రవాన్ని నోట్లో పోస్తే అది నోట్లోంచి ఇలా గొంతులోంచి ఇలా లోపలికి పేగుల్లోకి వెళ్తూ ఉంటే, పొట్టలోకి వెళ్తుంటే మొత్తం ఈ మధ్యలో అంతా మాడిపోతూ ఉంటుంది. మనం ఏం శివుడం కాదు కదా, లోపల మాడిపోతున్నా కూడా హాలాహలాన్ని భక్షించినట్టు మనం ఇలా అట్టి పెట్టుకోవడానికి లోపలికి అంతా కాలిపోతూ వెళ్తూ ఉంటుంది ఆ ఇనప ద్రవం. అంటే ఇన్ని రకాల నరకాలు ఉన్నాయి అక్కడ. 21 రకాల నరకాలు. మనం చేసే 21 రకాల తప్పులు, వాటికి 21 రకాల శిక్షలు. అక్కడ చెప్పాను కదా, అక్కడ వీటన్నిటికీ ఎక్కడా కూడా నేను అది చేయలేదండి, అబ్బెబ్బే కాదండి, మీరు ఏదో తప్పు రాశారండి నా గురించి, ఇవన్నీ ఏం కుదరవు. అన్నీ A to Z నోట్ అయిపోతాయి. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక నో అనే ఛాన్స్ లేదు, తప్పించుకునే ఛాన్స్ లేదు, లాయర్ని పెట్టుకునే ఛాన్స్ లేదు, స్వయంగా వాదించుకునే అవకాశం లేదు. పాపం చేసావా అక్కడ వెళ్ళి శిక్ష అనుభవించి తీరవలసిందే. అయితే ఈ శిక్షలన్నిటినీ తప్పించుకునే ఒకే ఒక మార్గం ఏంటయ్యా అంటే భగవన్నామస్మరణం. ఇప్పటికైనా జరిగిపోయింది, తప్పులేవో చేసేసాను, ఇక ముందైనా సరే వీటిని తెలుసుకున్న తర్వాత అయినా బుద్ధి తెచ్చుకుని ఇలాంటి పనులు చేయకుండా ఉంటానంటే, ఆ శిక్షలన్నీ తప్పాలి అంటే భగవన్నామస్మరణ ఒకటే మార్గం. గోవిందనామస్మరణం చేస్తావా, శివనామస్మరణ చేస్తావా, గాయత్రి మంత్రం చదువుతావా, లేదంటే విష్ణు నామస్మరణ చేస్తావా, లేదంటే అమ్మవారిని కొలుస్తావా, దుర్గమ్మ, ఎవరైనా సరే భగవంతుడి నామాన్ని జపించడం, భగవంతుడు అని ఆ నామాన్ని జపిస్తే నువ్వు ఇప్పటివరకు చేసిన పాపాలన్నీ పోతాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి శిక్షలన్నీ అనుభవించకుండా తప్పించుకునే అవకాశం అది ఒక్కటి మాత్రమే. నీకు ఏ లాయరు అక్కడ నిన్ను తప్పించలేడు, నువ్వెవడికి లంచాలు ఇచ్చి అక్కడ తప్పించుకోలేవు, నీ అంతటి నువ్వు వాదించుకుని తప్పించుకోలేవు, పారిపోయి తప్పించుకోలేవు, ఏ రకంగా తప్పించుకోలేవు. తప్పించుకోనే ఒకే ఒక్క మార్గం భగవన్నామస్మరణ, భగవంతుని పాదాలు పట్టుకోవడం. తప్పైపోయింది స్వామి, ఇంక ముందు చేయను అని చెప్పి భగవంతుడి నామం చేస్తే గనక భగవన్నామం అనేది మొత్తం మనం చేసిన పాపాలని పటాపంచలు చేస్తుంది. కాబట్టి అందరూ ఇప్పటికైనా చేసిన తప్పులు ఏం చేసామనేది వదిలేసి ఇక ముందైనా ఇలాంటి తప్పులు చేయకుండా భగవంతుడి ధ్యానంలో భగవంతుడిని తలుచుకుంటూ, అంటే భగవంతుడిని తలుచుకుంటూ ఇక ఉద్యోగాలు వ్యాపారాలు మానేయమని కాదు, మనం ఎక్కడున్నా కూడా భగవంతుడిని అప్పుడప్పుడు తలుచుకుంటూ, స్వామి నన్ను మంచి మార్గంలో పెట్టు అని చెప్పి కోరుకుంటూ, ఎప్పటికప్పుడు ఈ శిక్షలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకు తెలిసాయి కాబట్టి వీటి ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఇలాంటి పాపాలు ఇక ముందు చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి శిక్షలన్నింటినీ తప్పించుకోవచ్చు. భగవన్నామం ఒక్కటే మనని రక్షించే ఏకైక మార్గము.